ఏదైనా ఒక్కసారి ప్రయత్నించి విఫలమైతే అక్కడితో ఆపేయొద్దు. మీలోని లోపాలను సరిచేసుకొని లక్ష్యం చేరే వరకు ప్రయత్నిస్తూనే ఉండాలి. గతాన్ని తవ్వొద్దు, బాధపడొద్దు. జరిగిన విషయాలు గుర్తు చేసుకుంటూ ఉంటే భవిష్యత్తులోకి వెళ్ళలేరు. గతాన్ని తవ్వుకుంటూ కూర్చోకుండా రేపటి గురించి ఆలోచించాలి. దేనికైనా కాస్త సమయం పడుతుంది. అనుకోగానే అన్నీ జరిగిపోవు. కాబట్టి మీ ప్రయత్నం మీరు చేసి ఫలితం కోసం ఓపికగా వేచి చూడాలి. కొన్నిసార్లు విజయం సాధించాలంటే రిస్క్ తీసుకోవాల్సిందే. లేదంటే ఎప్పటికీ అనుకున్నది సాధించలేరు. ఎదుటివారిలో లోపాలు మాత్రమే చూస్తుంటే బంధాలు ఎప్పటికీ బలపడవు. మన మనసును విశాలం చేసుకునే కొద్దీ వారి లోపాలు చిన్నగా కనిపిస్తాయి. ఇతరుల విజయాలను చూసి ఈర్ష్యపడొద్దు. వారి కష్టానికి ప్రతిఫలం దక్కింది, మనము కష్టపడాలనే సానుకూల దృక్పథంతో ఉండాలి. కొన్ని సమయాల్లో మీకు తోడుగా ఎవరు ఉండకపోవచ్చు. అలాంటప్పుడే ఒంటరిగానైనా ధైర్యంగా ముందడుగు వేయాలి. మీపై ఎవరి ప్రభావం వద్దు. మీ అభిప్రాయాలు, భావోద్వేగాలపై ఇతరుల ప్రభావం పడనీయొద్దు. ఎవరు ఏం చెప్పినా మీకు నచ్చినట్లు ఉండాలి. ఎదిరించాల్సిన సమయంలో మౌనంగా ఉండటం పిరికితనమే అవుతుంది, మంచితనం కాదు. కష్టాల్లో ఉన్నప్పుడు నిజాయితీగా, సంపదలు కలిగినప్పుడు సాదాసీదాగా, అధికారంలో ఉన్నప్పుడు అణుకుగా, కోపంలో ఉన్నప్పుడు మౌనంగా ఉండాలి. గెలిస్తే ఎవరికీ సమాధానం చెప్పవలసిన అవసరం ఉండదు. ఓడితే నీ సమాధానం వినేందుకు ఎవరు ఉండరు. ముఖ్యంగా సక్సెస్ కావాలంటే తప్పకుండా నువ్వు శ్రమించాల్సింది అంటున్నారు ఆచార్య చాణక్యుడు అబ్దుల్ కలాం. ఇంకా గొప్ప గొప్ప వ్యక్తులు సక్సెస్ కోసం వాళ్ళు చెప్పిన టిప్స్ ఇవే. గుర్తుంచుకోవాలి, నువ్వు అనే తాళం పోగొట్టుకుంటే సంతోషం అనే తలుపు ఎప్పటికీ తెరుచుకోదు. లోపాలు లేని మనిషి ఉండడు, లోటు లేని జీవితం ఉండదు. వీలైతే మార్చుకోవాలి, లేదంటే అలవాటు చేసుకోవాలి. లోపాలు లేని మనిషి, లోటు లేని జీవితం ఎవరికీ ఉండదు. సాధ్యమైతే మార్చుకోవాలి, లేకపోతే అలవాటు చేసుకోవాలి. అంతేకాని మనసును గాయం చేసుకోకూడదు. ప్రయత్నిస్తే మంచి జీవితం కష్టమేమీ కాదు. మనిషిలో ఎన్ని లోపాలున్నా వాటిని సర్దిద్దుకోవటానికి అసలు ప్రయత్నించకపోవటమే అసలైన లోపం. తనలోని లోపాలను తెలుసుకోవటానికి ప్రయత్నించేవారు జీవితంలో మారతారు. ఎదుటివారిలోని లోపాలను తెలుసుకోవటానికి ప్రయత్నించేవారు జీవితంలో దిగజారుతారు. విజయం అనేది అంత సులభం కాదు. జీవితంలో ప్రతి ఒక్కరూ సక్సెస్ అవ్వలేరు. దానికి చాలా కష్టపడాలి. అదృష్టం కూడా తోడుండాలి. మీరు ఏ పనిలో విజయం సాధించాలన్నా ప్రధానంగా 3 లక్షణాలు అవసరం. అవి పనిని ప్రారంభించే ధైర్యం, మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకునే క్రమశిక్షణ, పని పూర్తయ్యేదాకా కొనసాగించే పట్టుదల. చిన్న చిన్న ప్రయత్నాల విలువను ఎప్పుడు తక్కువ అంచనా వేయకండి. రోజుకు 10 రూపాయల చొప్పున పొదుపు చేస్తే ఏడాదిలో 3650 సమకూర్చవచ్చు. రోజుకు మైలు దూరం పరిగెత్తితే సంవత్సరంలో 365 మైళ్ళు పరిగెత్తవచ్చు. రోజుకు 1% చొప్పున మెరుగవడంపై దృష్టి పెడితే ఏడాదిలో 37 రెట్లు మెరుగవ్వచ్చు. నిలకడగా పట్టుదలతో చేసే పనులు అద్భుత ఫలితాలను అందిస్తాయి. విజయం సాధించాలంటే తప్పకుండా దానికి బలమైన ప్రణాళిక సాధించాలి అనే సంకల్పం ఉండాలి. అలా అయితేనే సక్సెస్ నీ సొంతం అవుతుంది. బుడతలో ఉన్నప్పటికీ కలవలు పవిత్రమైనవి. విషపు తేనెటీగల మధ్య ఉన్నప్పటికీ తేనె అమృతమే. గంజాయి మొక్కల్లో పెరిగిన తులసి దైవ స్వరూపమే. జీవిస్తున్న స్థలాన్ని బట్టి, చుట్టూ ఉండే జనాన్ని బట్టి ఎవరిని అంచనా వేయకూడదు. పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా సరే మీరు మీలా ఉండటమే నిజమైన వ్యక్తిత్వం. అదే సదా ఆచరణీయం. కోపం వచ్చినప్పుడు కళ్ళ నుండి కన్నీరు రానివ్వు, కానీ మాటలు రానియొద్దు. కన్నీటితో కోపం చల్లారుతుంది, కానీ మాట చాడితే ఎదుటివారికి బాధ కలుగుతుంది. గొప్పల కోసం అవసరానికి మించి డబ్బు ఖర్చు చేయటం వల్ల మీకు దక్కే ఆనందం కంటే తక్కువ ఖర్చుతో పని పూర్తి చేసినప్పుడు మీరు పొందే ప్రశాంతత చాలా విలువైంది. అనవసరమైన ఖర్చులతో మీరు అప్పుల పాలవుతారు. అప్పు కేవలం మీ డబ్బునే కాకుండా మీ నిద్రను, స్వేచ్ఛను, ప్రశాంతతను హరిస్తుంది. నువ్వు 100 సార్లు చేసిన సహాయాన్ని గుర్తుపెట్టుకోరు, కానీ ఏదో తెలుసో తెలియక ఒకసారి జరిగిన పొరపాటును మాత్రమే గుర్తుంచుకుంటారు. మీ అభిప్రాయాలకు విలువనిచ్చేవారు
మీ హద్దుల్ని గౌరవించేవారు, మీ విజయోత్సాహాన్ని పంచుకునేవారు, మిమ్మల్ని బాధిస్తాయని తెలిసినా మీకు నిజాలు చెప్పేవారు, ఎల్లవేళలా మీకు మద్దతుగా నిలిచేవారు, మీలో స్ఫూర్తి నింపేవారు, మీ మనశ్శాంతిని కాపాడేవారు. ఈ లక్షణాలున్నవాన్ని స్నేహితులుగా ఎంచుకుంటే ఆ బంధం బలంగా ఉంటుంది. మీ కష్టానికి తగ్గ ఫలితాలు రావట్లేదా? అయినా పని చేయటం ఆపకండి. ప్రతికూల ఫలితాలు వస్తున్నాయా? నిరుత్సాహపడకుండా మరింత ఎక్కువ పని చేయండి. మంచి ఫలితాలు వచ్చాయా? ఇకపైన స్ఫూర్తితో పని చేయండి. ఫలితాల సంబంధం లేకుండా కష్టపడండి. ఆవుకెంత గడ్డి పెట్టినా పాలు మాత్రమే ఇస్తుంది. పాముకెన్ని పాలు పోసినా విషాన్నే ఇస్తుంది. తినే తిండిని బట్టి రాదు, మనిషిలో ఉండే గుణాన్ని బట్టి వస్తుంది. పాయసంలో ఉండే గరిటకు తీపి తెలియదు. అహంకారంతో బ్రతికే మనుషులకి బంధాల విలువ తెలియదు. చెప్పే మనిషి ఉన్నప్పుడు వినాలని ఉండదు, వినాలని ఉన్నప్పుడు చెప్పే మనిషి ఉండడు. నువ్వు అనుకున్నట్లు జరగట్లేదని జీవితాన్ని ఎప్పుడు తక్కువ చేసుకోకు. దేనికైనా ఒక సమయం ఉంటుంది. అందాక ఓపిక పట్టు, విజయం కొట్టు. పరిస్థితులు మారినా వ్యక్తిత్వం మారకూడదు. కాలం మారుతూ ఉంటుంది. ఎప్పటికీ కృంగిపోని జీవితం మీకు చేరుతుంది. మనిషి ప్రవర్తనకు అతని మనసే మూలం. కాబట్టి మనసు మాట వింటూ కాలాన్ని వృధా చేయకుండా అంకితభావంతో పనిచేసే మనిషి తాను కోరుకున్న ఉన్నత శిఖరాలకు చేరుకుంటాడు. ఎందుకంటే శ్రమతో నాస్తి దుర్భిక్షం. మీ తలరాత బాగుంటే పులి కూడా నేను నాకి వదిలిపెట్టేస్తుంది. నీ తలరాత బాగుండని రోజు దారిని పోతున్న గొర్రె కూడా నిన్ను కొమ్ములతో పొడిచి చంపేస్తుంది. మనిషి ముఖ్యమనుకుంటే మార్చడానికి ప్రయత్నించండి. ఆ లోపం ప్రధానమైంది అయితే వారిని మర్చిపోండి. ప్రశాంతత అనేది ముత్యపు చిప్పలో ముత్యం లాంటిది. దానిని పొందటం చాలా కఠినం. కానీ పొందినట్లయితే మాత్రం జీవితమే ప్రకాశవంతంగా మారిపోతుంది. జీవితంలో నిరాశ చెందకండి. ఏమో ఎవరికి తెలుసు, మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న అవకాశం ఇవాళే రావచ్చు. చేతి నిండా డబ్బున్నప్పుడు నువ్వు ప్రపంచాన్ని మర్చిపోతావు. రూపాయి కూడా చేతిలో లేనప్పుడు ప్రపంచం నిన్ను మర్చిపోతుంది. పరిస్థితులు పాఠాలు నేర్పుతుంటే పరిచయమైన మనుషులు మాత్రం మర్చిపోలేని గుణపాఠం నేర్పిస్తున్నారు. మనశ్శాంతి ఎక్కడో ఉండదు, నువ్వు ఆలోచించే విధానంలో ఉంటుంది. ఎంతసేపు వాళ్ళు వీళ్ళు ఏమనుకుంటారో అని ఆలోచించటం మానేసి నీకు నచ్చిన విధంగా, మనసు మెచ్చిన విధంగా బ్రతకటం మొదలు పెడితే ప్రశాంతత నీ వాకిలి తలుపు తడుతుంది. ప్రతి మనిషికి ఏదో ఒక టాలెంట్ తప్పక ఉంటుంది. నీకంటే తక్కువ టాలెంట్ ఉన్న వాళ్ళలో చాలామంది నీకన్నా పెద్ద పొజిషన్లో ఉండవచ్చు. అలాగే నీకంటే ఎక్కువ టాలెంట్ ఉండి కూడా నీకన్నా తక్కువ పొజిషన్లో ఉండవచ్చు. ఇవన్నీ పెద్ద మ్యాటర్ కాదు. ఈరోజు నువ్వున్న ఈ పొజిషన్ నిన్న వేరొకరిది, రేపు మరొకరిది కావచ్చు. కాబట్టి ఈరోజు నువ్వున్న ఈ పొజిషన్ను గౌరవించు. దానిని చూసి గర్వపడు. ఉన్నంతలో అనుభవించు. ఆ సమయాన్ని ఆస్వాదించు. జీవితంలో 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. నీ మీద నమ్మకం లేని వారికి సంజాయిషి చెప్పవలసిన అవసరం లేదు. నీకు గౌరవం లేని చోట నువ్వు ఉండవలసిన అవసరం లేదు. నీ కన్యలకు విలువివ్వని వారి కోసం అసలు బాధపడవలసిన అవసరం లేదు. శ్రీకృష్ణుడి అద్భుత జవాబు. ప్రతి మనిషికి ఆనందాలు ఉన్నాయి. కానీ ఎవరికి వారు ఇంకొకరి ఆనందాన్ని చూస్తూ ఓర్వలేక దుఃఖిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.